హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 37 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 37లో మనకి ఒక పేరా ఇచ్చి పేరాలో కొన్నింటికి అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ పార్ట్కి డబుల్-H క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయమని అడగడం జరుగుతుంది. అలా మనం 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఒక్కో దానికి 2 మార్కులు, టోటల్గా 10 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు 10 మార్క్స్ని గెయిన్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్ నెంబర్ 37లో ఒక పేరా ఇచ్చి పేరాలో కొన్నింటికి అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ పార్ట్కి డబుల్-H క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయమని అడగడం జరుగుతుంది. అయితే ఆ అండర్లైన్ పార్ట్కి డబుల్-H క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అండర్లైన్ లేనటువంటి పార్ట్ని ఎస్ఆర్ నా క్వశ్చన్స్లోకి మార్చాలి. ఎస్ఆర్ నా క్వశ్చన్స్లోకి మార్చాలి ఫస్ట్ది. ఓకేనా, కన్వర్ట్ ది నాట్ అండర్లైన్డ్ పార్ట్ ఇంటూ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. సో ఇచ్చిన అండర్లైన్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లో రిమైనింగ్ పార్ట్ ఉంటుంది అండర్లైన్ చేయకుండా, ఆ పార్ట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి మార్చాలి. మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా రాస్తాము అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ తర్వాత రాయాలి, చివరిన క్వశ్చన్ మార్క్ రావాలి. అదే ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అక్కడ. దీనికి ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా రాస్తామంటే ఈ హెల్పింగ్ వర్బ్ని స్టార్టింగ్ రాసి సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్తో రాయాలి, చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి, చివరిన క్వశ్చన్ మార్క్ ఉండాలి. అదే ఎస్ఆర్ నో క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేట్ అనేది మనకి తెలియాలి. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ లేట్ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, అలాగే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఆర్ట్ టు, యూజ్డ్ టు అని 10th క్లాస్ వరకే అవసరం లేదు. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ మాకు కనిపించినట్లయితే వాటిని ఐడెంటిఫై చేసి ఆ హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకొచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ని రాసి చివరన క్వశ్చన్ మార్క్ పెడితే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద మారుతుంది. ఓకేనండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. అయితే ఒక్కొక్కసారి అండర్లైన్ లేనటువంటి పార్ట్లో వెర్బ్ 1 ఇచ్చిన, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చిన, వెర్బ్ 2 ఇచ్చిన, అప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉండదు, వాటికి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. మరి ఎస్ఆర్ నో క్వశ్చన్లో మార్చాలంటే ఎలాగా? అండర్లైన్ లేనటువంటి పార్ట్లో V1 ఇచ్చిన, V1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చిన, V2 ఇచ్చిన, వెర్బ్ 2 ఇచ్చిన, వాటికి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు, అవి ఇండిపెండెంట్ ఫార్మ్స్. అప్పుడు మరి అప్పుడు మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా రాస్తామంటే వెర్బ్ 1 కానీ ఇచ్చినట్లయితే డూ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకోవాలి. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చినట్లయితే డస్ తీసుకోవాలి. వెర్బ్ 2 ఇచ్చినట్లయితే డిడ్ తీసుకోవాలి. సో డూ తీసుకొని వెర్బ్ 1 ఇస్తే డూ తీసుకుని సబ్జెక్ట్ రాసి V1 రాయాలి. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, చివరిన క్వశ్చన్ మార్క్. ఒకవేళ V1కి ఎస్ఆర్ఈఎస్ ఇస్తే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, చివరిన క్వశ్చన్ మార్క్. V2 సింపుల్ పాస్ట్ ఇచ్చినట్లయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, చివరిన క్వశ్చన్ మార్క్. ఆ విధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి మార్చాలి. మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు అందులో కవర్ అవుతాయి. ఓకేనా, అయితే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి సింగిల్గా ఉంటే అవి హెల్పింగ్ వర్బులు కావు, మెయిన్ వర్బులు. ఈ హ్యాజ్ ఏ కార్ అంటాం. ఓకేనా, ఈ హ్యాజ్ ఏ కార్, హ్యాజ్ ఒకటే ఉంది అక్కడ, అది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు. మరి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనేవి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ అవుతాయి? వాటి పక్కన V3 ఉన్నా హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, లేదా హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యాజ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నా, అలాగే హ్యాడ్ ప్లస్ V3, అలాగే హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ విధంగా V3 కానీ బీన్ ప్లస్ V1కి ఐఎన్జీ కానీ, V3 కానీ బీన్ ప్లస్ V1కి ఐఎన్జీ కానీ ఉన్నప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే అండర్లైన్ లేనటువంటి పార్ట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఆ సెంటెన్స్లో అంటే అండర్లైన్ లేనటువంటి పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ను ఐడెంటిఫై చేసి ఆ హెల్పింగ్ వెర్బ్ని స్టార్టింగ్ రాసి సబ్జెక్ట్ని దాని తర్వాత రాసి చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టండి. అది ఎస్ఆర్ నో క్వశ్చన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అసలు మన క్వశ్చన్ ఏంటి? డబుల్-H క్వశ్చన్స్ కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఉంటుంది కదా, అండర్లైన్ చేసేదే, దానికి సూటబుల్ అయినటువంటి ఒక డబుల్-H వర్డ్ని మనము సెలెక్ట్ చేసి దానిని స్టార్టింగ్ పెట్టాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్కి స్టార్టింగే పెట్టేసి రాస్తే అప్పుడు డబుల్-H క్వశ్చన్ అనేది ఫామ్ అయినట్టు. ఓకేనా,
ప్లేస్ ది సూటబుల్ WH వర్డ్ టు అండర్లైన్ పార్ట్. అండర్లైన్ పార్ట్ని, అండర్లైన్ ఉన్నటువంటి పార్ట్కి రిలేటెడ్గా సరిపోయినటువంటి సూటబుల్ అయినటువంటి ఒక WH వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. హూ అంటే ఒకవేళ అండర్లైన్ పార్ట్ పర్సన్స్ అయితే హూ కానీ హూమ్ కానీ హూజ్ కానీ రాయాలి. అండర్లైన్ పార్ట్ పర్సన్స్ అయితే హూ, హూమ్, హూజ్. మరి హూ ఎప్పుడు రాస్తాం అంటే సబ్జెక్ట్ కేసు. అండర్లైన్ పార్ట్ పర్సన్ అయ్యి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే హూ రాయాలి. అండర్లైన్ పార్ట్ పర్సన్ అయ్యి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే హూమ్ రాయాలి. అండర్లైన్ పార్ట్ పర్సన్ అయ్యి పొసెసివ్ అయినట్లేదు. పొసెసివ్ అంటే హిజ్ కార్, హెర్ కార్, దేర్ కార్స్ అని అంటాం కదా, ఆ విధంగా పొసెసివ్ అయినట్లయితే హూజ్ అని రాయాలి. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ ఒకవేళ ప్లేస్ కానీ లొకేషన్ కానీ, ప్లేస్ని చెబితే వేరు రాయాలి. అండర్లైన్ పార్ట్ టైం అని చెబితే వెన్ రాయాలి. అండర్లైన్ పార్ట్ రీజన్ కానీ పర్పస్ కానీ చెబితే వై రాయాలి. వై ఎందుకు అని అర్థం. అలాగే పర్సన్స్ అయితే హూ, హూమ్, హూజ్ కదా. పర్సన్స్ కాకుండా థింగ్స్, ప్లేస్ కానీ ఒక యానిమల్ పేరు కానీ ఒక ప్లేస్ కానీ ఒక యానిమల్ కానీ ఎనీథింగ్ ఏదైనా థింగ్ ఇచ్చినట్లయితే వాట్ తీసుకోవాలి. వాట్. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ అండర్లైన్ పార్ట్ చాయిస్ని కానీ ఆప్షన్ కానీ తెలిపే మీనింగ్లో ఉంటే, చాయిస్ మీనింగ్ అని, చాయిస్ అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అని మీనింగ్లో కానీ ఉన్నట్లయితే అప్పుడు విచ్ తీసుకోవాలి. విచ్. ఓకేనా. అండర్లైన్ పార్ట్ మనకి మేనర్ని లేదా ప్రొసీజర్ని చెప్పినట్లయితే ఏ విధంగా పని ఏ విధంగా జరిగింది, ఎలా ఉంది, ఏ విధంగా ఎలా ఉంది అని మీనింగ్లో వచ్చినట్లయితే హౌ తీసుకోవాలి. అంటే ఉదాహరణకి వెరీ ఫాస్ట్, క్విక్లీ, స్లోలీ, బ్యూటిఫుల్లీ, లవ్లీ, ఎలా ఉంది, ఆ పని ఎలా జరిగింది, ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అని చెప్పేటప్పుడు మేనర్, యాడర్ ఆఫ్ మేనర్ అంటుందండి. హౌ అనే WH వర్డ్ తీసుకోవాలి. బ్యూటిఫుల్లీ అని. ఓకేనా. బ్యూటిఫుల్లీ, వెరీ ఫాస్ట్, క్విక్లీ, లవ్లీ, బ్యూటిఫుల్లీ అని వచ్చినప్పుడు, అటువంటి వచ్చినప్పుడు అంటే అక్కడ వెర్బ్ని మోడిఫై చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ పని ఎలా జరిగింది, ఏ విధంగా అయింది అని చెప్పేటప్పుడు, మేనర్ అని చెప్పేటప్పుడు హౌ అనే WH వర్డ్ తీసుకోవాలి. హౌ లాంగ్. హౌ లాంగ్ ఏంటంటే ఇవన్నీ హౌకి సంబంధించినవే. హౌ లాంగ్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే పీరియడ్ చెప్తుంది. పలానా ఎంత సమయం నుంచి, ఇన్ని నెలలుగా అని. ఫర్ 2 months, ఫర్ 3 months, ఫర్ 5 days, ఫర్ 6 years, ఫర్ 10 years అని, ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా అని చెప్తేమే దాన్ని డ్యూరేషన్ ఆఫ్ టైం అంటాం. అలాంటప్పుడు ఏం చెప్పాలంటే హౌ లాంగ్ అని చెప్పాలి. హౌ లాంగ్ అనే ఒక WH వర్డ్ని తీసుకోవాలి. హౌ మచ్. హౌ మచ్ అంటే క్వాంటిటీని, ప్రైజ్, అమౌంట్ చెప్పేటప్పుడు హౌ మచ్ అంటాం. హౌ మచ్ కాస్ట్ అంటాం కదా, కాస్ట్. అలాగే డిస్టెన్స్ చెప్పేటప్పుడు ఇన్ని ఫలానా 120 kilometers, 100 kilometers, 10 kilometers అని డిస్టెన్స్ చెప్పేటప్పుడు హౌ ఫార్ అనే WH వర్డ్ని తీసుకోవాలి. అలాగే ఏజ్. ఏజ్ గురించి చెప్పేటప్పుడు హౌ ఓల్డ్ అని తీసుకోవాలి. హౌ ఓల్డ్. అలాగే ఫ్రీక్వెన్సీ లేదా నంబర్ అంటే ఆ పని 3 times జరిగిందా, 4 times జరిగిందా, అర్థమైందా. ఆ పని 3 times జరిగిందా, 4 times జరిగిందా అది చెప్పేటప్పుడు ఫ్రీక్వెన్సీ చెప్పేటప్పుడు హౌ మెనీ చెప్పాలి. హౌ మెనీ అని రాయాలి. ఓకేనా. 3 times, 4 times అని నెంబర్ ఇచ్చినప్పుడు. ఈ విధంగా ఆ అండర్లైన్ పార్ట్కి సూటబుల్ అయినటువంటి WH వర్డ్ మనం సెలెక్ట్ చేసుకొని దానిని ఎక్కడ రాయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంది కదా, SR నో క్వశ్చన్. ఈ SR నో క్వశ్చన్ స్టార్టింగ్లోనే WH వర్డ్ రాసి చివరిని క్వశ్చన్ మార్క్ ఎలాగ పెడతాం, అప్పుడు అది WH క్వశ్చన్ అవుద్ది. ఫస్ట్ ఏమో అండర్లైన్ లేని పార్ట్కి SR నో క్వశ్చన్లో రాయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళాలి, చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అండర్లైన్ ఉన్న పార్ట్కి సరిపోయి ఒక WH వర్డ్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో పెట్టి రాసేయాలి. ఓకేనా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనము ప్రాక్టీస్ చేద్దాము. ముందుగా మనకి హెల్పింగ్ వర్బులు ఉన్నటువంటి సెంటెన్స్ని తీసుకొని ముందు ప్రాక్టీస్ చేద్దాము. తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకపోతే V1, V2, V1కి SRES ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీ విల్ కమ్ టుమారో. టుమారో కింద అండర్లైన్ చేశాడు. ఆ అండర్లైన్ పార్ట్కి WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయమని అడిగాడు. సో మనం ఏంటించుకున్నాం, అండర్లైన్ పార్ట్కి WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ముందు అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి దానిని SR నో క్వశ్చన్లోకి మార్చాలి. అంటే అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకెళ్ళి సబ్జెక్ట్ని తర్వాత రాసి రిమైనింగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే రాసి చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఫస్ట్ చేయాల్సింది. ఓకేనా. సో ఇక్కడ అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏదండి, వీళ్ళు. ఓకేనా. సబ్జెక్ట్ ఇది సి. సో మనం ఇప్పుడు WH క్వశ్చన్ అదే SR నో క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ ముందుకెళ్ళి సబ్జెక్ట్ తర్వాత రాయాలి. అంటే వీళ్ళు ముందు రాసి షీ తర్వాత రాయాల. కమ్
విల్ ముందు రాసి సి తర్వాత రాసి కమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. మీరు అండర్లైన్ ఉన్న పార్ట్ మరి రాయకూడదు, చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. చూసారా, ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ని అలాగే సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వెర్బ్ని ముందు రాసి సబ్జెక్ట్ని తర్వాత మార్చడమే, చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టడమే. కానీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ అండర్లైన్ పార్ట్కి సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్ని సెర్చ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. అంటే టుమారో అంటే టైం అని చెప్తుంది, టైం చెప్తే ఏం రాయాలి చెప్పాము, వెన్. కాబట్టి స్టార్టింగ్లో వెన్ పెట్టి రాయడమే, వెన్ విల్ షీ కమ్, అది డబుల్ హెచ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈ స్లీపింగ్ దేర్ కింద అండర్లైన్ చేశాడు, దేర్ కింద అండర్లైన్ ఉంది, ఈ స్లీపింగ్ దేర్. సో అండర్లైన్ ఉన్న పార్ట్కి డబుల్ హెచ్ క్వశ్చన్ తయారు చేయాలంటే రిమైనింగ్ పార్ట్ని ఎస్ఆర్ఎన్ క్వశ్చన్లో మార్చాలి. అంటే రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఇది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఏంటి హీ, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ క్లియర్గా ఉంది ఈజ్. సో ఈ హెల్పింగ్ వర్బ్ ముందు రాసి సబ్జెక్ట్ తర్వాత రాయండి. ఓకేనా, ఈజ్ సబ్జెక్ట్ తర్వాత రాయండి, హీ రిమైనింగ్ ఏంటి మిగిలింది ఇక్కడ స్లీపింగ్. ఇక్కడ దేర్ అనేది అండర్లైన్ పార్ట్ అది ఇచ్చాడు కాబట్టి అది రాయకూడదు మరి. ఓకేనా, ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ను ముందు రాసి హీని తర్వాత రాసి హీ స్లీపింగ్ రాసి ఇప్పుడు ఈ అండర్లైన్ పార్ట్కి సరిపడే డబుల్ హెచ్ వర్డ్ ఏంటండి రాయాలి. దేర్ అంటే అక్కడ, అంటే ప్లేస్ని చెబుతుంది, ప్లేస్ని చెప్పింది కాబట్టి ఏం రాస్తుంది బదులుగా వేర్ రాయాలా. ఏం రాయాలా, వేర్. దానిని స్టార్టింగ్లో రాయాలి, వేర్ ఈజ్ హీ స్లీపింగ్. ఇందాక టుమారో అంటే దేని చెప్పింది, టైంని, టైం అంటే ఏం రాయాలా, వెన్. ఆ వెన్ అని తీసుకొచ్చి స్టార్టింగ్లో రాయాలి. ఓకేనండి. నెక్స్ట్, ఈ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 6 years. ఫర్ 6 years కింద అండర్లైన్ చేశాడు. సో దీన్ని మరి రాయకూడదు ఆన్సర్లో. రిమైనింగ్ పార్ట్ని మనం ఎస్ఆర్ఎన్ క్వశ్చన్లో మార్చాలి. రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యాజ్ క్లియర్గా కనబడుతుంది, హ్యాజ్ బీన్ లివింగ్లో హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్. ఇప్పుడు దీనిని మనం ఎస్ఆర్ఎన్ క్వశ్చన్లోకి రాయాలంటే హెల్పింగ్ వర్బ్ను ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత రాయాలి. అంటే హ్యాజ్ ముందు రాసి హీని తర్వాత రాయాలి, హ్యాజ్ ముందు రాసి తర్వాత హీ అనే సబ్జెక్ట్ రాసి రిమైనింగ్ ఏం మిగిలిపోయిందో అది రాసేయండి, బీన్ లివింగ్ హియర్, చివరి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ అండర్లైన్ పార్ట్ రెడ్ అండర్లైన్ కదా, దానికి సూటబుల్ అయ్యే డబుల్ హెచ్ వర్డ్ ఏమవుద్ది, ఫర్ 6 years, ఫర్ 3 months, ఫర్ 3 days. అంటే 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా 2 నెలలుగా 3 నెలలుగా, అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చాడు. అప్పుడు ఏం చెప్పాలి మనము, హౌ లాంగ్ అని రాయాలి. ఏం రాయాలి, హౌ లాంగ్ యాజ్ హీ బీన్ లివింగ్ హియర్, అది డబుల్ హెచ్ క్వశ్చన్ అనమాట. మరి ఈ అండర్లైన్ పార్ట్ అది ఇచ్చిన అండర్లైన్ పార్ట్ అనేది మరి రాయకూడదు ఆన్సర్లో. ఓకేనా. నెక్స్ట్, ఈ హ్యాడ్ బాట్ ఏ న్యూ కార్ కింద అండర్లైన్ చేశాడు. సో దీన్ని మనం ఆన్సర్లో రాయము, దీన్ని సూటబుల్ అయ్యే డబుల్ హెచ్ వర్డ్ రాస్తాం. సో ముందు డబుల్ హెచ్ వర్డ్ రాయాలంటే రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఇది హ్యాడ్ ప్లస్ V3లో హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, స్టార్టింగ్లో ఉన్నది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి అంటే హ్యాడ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళాలంటే హీ తర్వాత రాయాలి. రిమైనింగ్ ఏంటి మిగిలిపోయింది అక్కడ, బాట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏ న్యూ కార్ అనే దీనికి ఏ డబుల్ హెచ్ వర్డ్ రాయాలి. న్యూ కార్ అంటే పెర్సన్ కాకుండా థింగ్, ఏది వచ్చినా సరే ఏం చెప్పాం, యానిమల్ వచ్చినా థింగ్ వచ్చినా వాట్ రాయాలి. ఏ రాయాలి, వాట్. స్టార్టింగ్లో వాట్ అనే డబుల్ హెచ్ వర్డ్ రాయాలి. వాట్ యాడ్ హీ బాట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. షీ హ్యాస్ గివెన్ ఏ బుక్ హిమ్, చివరిని హిమ్ దగ్గర అండర్లైన్ చేశాడు. రిమైనింగ్ పార్ట్ని మనం ఎస్ఆర్ఎన్ క్వశ్చన్లో మార్చాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది, హ్యాజ్ ప్లస్ V3లో హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, స్టార్టింగ్ ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకురండి, హ్యాజ్, సబ్జెక్ట్ తర్వాత రాయండి షీ, రిమైనింగ్ ఏది ఉండిపోయింది రాసేయండి, గివెన్ ఏ బుక్, చివరన క్వశ్చన్ మార్క్. ఓకేనా. హ్యాజ్ ముందు రాస్తాం అంతే, హ్యాజ్ తీసుకొచ్చి సీకి ముందు పెట్టాం, హ్యాజ్ సీ గివెన్ ఏ బుక్. ఇప్పుడు హిమ్ అనే దానికి ఏ డబుల్ హెచ్ కూడా రాయాలి, ఎందుకంటే అండర్లైన్ పార్ట్ అదే కదా. హిమ్ అంటే ఇక్కడ ఏంటిది, పెర్సన్ అయినప్పుడు 3 రకాలుగా ఆలోచించాలా. అది సబ్జెక్టివ్ కేసా, ఆబ్జెక్టివ్ కేసా, పొసెసివ్ కేసా. సబ్జెక్టివ్ కేసు అయితే హూ రాయాలి, ఆబ్జెక్టివ్ కేసు అయితే హూమ్ రాయాలి, పొసెసివ్ కేసు అయితే హూజ్ రాయాలి. మరి హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు, హీకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది హిమ్. సో ఆబ్జెక్టివ్ కేసులో పెర్సన్ కింద అండర్లైన్ ఇచ్చారు కాబట్టి ఏం రాయాలా, హూమ్ రాయాలి, హూమ్. ఓకేనా. హూమ్ హ్యాజ్ సీ గివెన్ ఏ బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి, దే హ్యావ్ నాట్ కమ్ బికాజ్ ఆఫ్ ఇల్నెస్ కింద అండర్లైన్ చేశాడు. అంటే మనం రిమైనింగ్ పార్ట్ని మనం ఎస్ఆర్ఎన్ క్వశ్చన్లో మార్చాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది,
హ్యావ్, ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 కదా, హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, దే అనేది సబ్జెక్ట్. ముందు హెల్పింగ్ వెర్బ్ రాయాలి కదా, హ్యావ్, సబ్జెక్ట్ ఏంటి దే, హెల్పింగ్ వెర్బ్ రాసి సబ్జెక్ట్ని హెల్పింగ్ వెర్బ్ పక్కకు రాయాలి. రాసి రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, నాట్ కమ్, చివరన క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆడిచ్చిన అండర్లైన్ పార్ట్కి సరిపడే H వర్డ్ని సెలెక్ట్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఇల్నెస్ అంటే ఒంట్లో బాగోలేని కారణంగా వాళ్ళు రాలేదని అర్థం. సో ఇది రీజన్ చెప్పింది. బికాజ్ ఆఫ్ ఇల్నెస్ అనేది వాళ్ళు రాకపోవడం కారణాన్ని చెప్పింది. రీజన్ చెప్పినా పర్పస్ చెప్పినా ఏం రాయాలి, వై రాయాలి. వై అనే H వర్డ్ని రాయాలి. వై హ్యావ్ దే నాట్ కమ్, వై హ్యావ్ దే నాట్ కమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మై స్కూల్ ఈజ్ 5 కిలోమీటర్ అవే ఫ్రమ్ హియర్. 5 కిలోమీటర్ అవే కింద అండర్లైన్ చేశాడు. సో రిమైనింగ్ పార్ట్ని మనం SR క్వశ్చన్ మార్చాలి. రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ బేస్ ఉంది కదా, ఓన్లీ ఈజ్ ఒకటే ఉంది. ఈజ్ ఒకటే ఉన్నా, ఈజ్ పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, ఈజ్ ప్లేయింగ్, ఈజ్ గోయింగ్ అన్న, ఆర్ ప్లేయింగ్, ఆర్ గోయింగ్ ఉన్నా, లేదా ఆర్ ఒక్కటే ఉన్నా, వజ్ ఒకటే ఉన్నా, వజ్ పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, వర్ ఒకటే ఉన్నా, వర్ పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, అదే హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకోవాలి. సో ఇది హెల్పింగ్ వెర్బ్ అండి. స్టార్టింగ్ ఉండేది ఏంటండి, సబ్జెక్ట్. మన రూల్ ప్రకారంగా హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకురావు కదా, ఈజ్ మై స్కూల్ తర్వాత వెళ్తుంది. హెల్పింగ్ వెర్బ్ ఇటు, సబ్జెక్ట్ అటు, ఈజ్ మై స్కూల్. ఇంకా రిమైనింగ్ ఏంటి మీరు వచ్చాడు అక్కడ, ఫ్రమ్ హియర్ క్వశ్చన్ మార్క్. ఆడిచ్చిన అండర్లైన్ పార్ట్ మరి రాయకూడదు ఆన్సర్లో. ఇప్పుడు 5 కిలోమీటర్ ఏవేకి ఏంటి రాయాలి అంటే డిస్టెన్స్ చెప్పింది కాబట్టి హౌ ఫార్ అని రాయాలి. హౌ ఫార్ ఈజ్ మై స్కూల్ ఫ్రమ్ హియర్, అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సి ఈజ్ డూయింగ్ హోంవర్క్, హోంవర్క్ కింద అండర్లైన్ చేశాడు. సో రిమైనింగ్ పార్ట్ని మనము SR క్వశ్చన్స్ మార్చాలి. ఇక్కడ క్లియర్గా హెల్పింగ్ వెర్బ్ ఏముంది, ఈజ్, సబ్జెక్ట్ ఏంటి సి. సో హెల్పింగ్ వెర్బ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ తర్వాత రాయాలి. రిమైనింగ్ ఏంటి మిగిలిపోయింది ఇక్కడ, డూయింగ్ క్వశ్చన్ మార్క్. హోంవర్క్ కింద అండర్లైన్ చేశాడు. సో అండర్లైన్ పార్ట్ పర్సన్స్ అయితే 3 రకాలుగా ఆలోచించాలి, హూ, హూమ్, హూజ్ అని, సబ్జెక్టివ్ కేసా, ఆబ్జెక్టివ్ కేసా, పొసెసివ్ కేసా అని. కానీ పర్సన్స్ కాకుండా థింగ్, ఎనీథింగ్ ఇచ్చినా దాని కింద అండర్లైన్ ఇస్తే వాట్ అని పెట్టాలి. కాబట్టి హోంవర్క్ బదులుగా వాట్. వాట్ ఈజ్ సి డూయింగ్, వాట్ ఈజ్ సి డూయింగ్ అని కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, రవి వాజ్ ప్లేయింగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్, విత్ హిజ్ ఫ్రెండ్స్ కింద అండర్లైన్ చేశాడు. సో రిమైనింగ్ పార్ట్ని మార్చుదాం. రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి, వాజ్, సబ్జెక్ట్ ఏంటి రవి, స్టార్టింగ్ ఉండేది సబ్జెక్ట్. సో వాజ్ ముందు తీసుకొద్దాం, రవి తర్వాత వెళ్తుంది, తర్వాత రాయాలి సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు. రిమైనింగ్ ఏంటి మిగిలిపోయింది ఇక్కడ, ప్లేయింగ్ క్వశ్చన్ మార్క్. ఈ అండర్లో ఆడిచ్చిన అండర్లైన్ పాయింట్ రాయకూడదు. మరి విత్ హీజ్ ఫ్రెండ్స్కి ఏం రాస్తాము అంటే, విత్ అనేది ప్రిపోజిషను, ప్రిపోజిషన్ తర్వాత ఉన్నది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్, అంటే ఇది ఆబ్జెక్ట్. హిజ్ ఫ్రెండ్స్ అంటే పర్సన్, పర్సన్ మరియు ఇది ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ ఇచ్చాడు అంటే ఆబ్జెక్టివ్ కేసు. పర్సన్స్ అయ్యి ఆబ్జెక్టివ్ కేసు ఇచ్చినప్పుడు హూమ్ రాయమని చెప్పాను. అయితే విత్ పక్కన పర్సన్స్ ఇచ్చినప్పుడు విత్ హూమ్ అని రాయాలి. ఓకేనా, విత్ హూమ్. విత్ హూమ్ వాజ్ రవి ప్లేయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఏంటంటే మనకి అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. అప్పుడు మనం SR క్వశ్చన్స్లోకి ఏ విధంగా మార్చాలి, దానికి WH వర్డ్ ఏ విధంగా యాడ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా. మోహన్ ప్లేస్ క్రికెట్, మోహన్ ప్లేస్ క్రికెట్, క్రికెట్ కింద అండర్లైన్ చేశాడు. మరి అండర్లైన్ చేసిన దానికి మన WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే అండర్లైన్ లేని పార్ట్ని SR క్వశ్చన్లోకి మార్చాలి కదా. మరి SR క్వశ్చన్లో మార్చాలంటే అండర్లైన్ లేని పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. కానీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, ప్లేస్ అని ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే వెర్బ్ 1 ఇస్తే దానికి హెల్పింగ్ వెర్బ్ ఏమి తీసుకోవాలి, డూ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి, తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఒకవేళ వెర్బ్ 1కి SRES ఇస్తే డస్ తీసుకోవాలి, సబ్జెక్ట్ రాయాలి, V1 రాయాలి, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఒకవేళ వెర్బ్ 2 ఇస్తే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి. ఓకేనా, అది SR క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ వెర్బ్ 1కి SRES ఇచ్చాడు ప్లేస్ అని. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, డస్ తీసుకోవాలి. వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఇస్తే డస్ తీసుకొని ఈ సబ్జెక్ట్ని, ఇది సబ్జెక్ట్ కదా, ఇటువైపు తీసుకురావాలి. డస్ మోహన్, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇప్పుడు కూడా డూ డస్ డిడ్లు ఇక్కడ V1 అని ఫాలో అవుతాయి. అంటే ప్లేస్కి వెర్బ్ 1 ఏంటి ప్లే,
చివరన క్వశ్చన్ మార్క్. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది అండర్లైన్ పార్ట్, ఇది మనం రాయవసరం లేదు. అండర్లైన్ లేని పార్ట్లో మనకి హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ వెర్బ్ వన్కి ఎస్ ఉంది. వెర్బ్ వన్కి ఎస్ ఉన్నా ఈఎస్ ఉన్నా తీసుకోవాల్సింది డస్ తీసుకోవాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ని డస్ పక్కన రాయాలి. డస్ మోహన్. నెక్స్ట్ డూ డస్ డిడ్లు ఎప్పుడు కూడా ఈ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్నే ఫాలో అవుతుంది. డస్ మోహన్ ప్లే. ఓకేనా, వెర్బ్ వన్ రాయాలి. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇప్పుడు ఈ అండర్లైన్ పార్ట్కి మనము WH వర్డ్ మనం సూటబుల్ది తీసుకోవాలి. క్రికెట్ కింద అండర్లైన్ చేశాడు. క్రికెట్ అంటే పర్సన్ కాకుండా ఎనీథింగ్ ఏది ఇచ్చినా దానికి అండర్లైన్ ఇస్తే వాట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? వాట్. కాబట్టి స్టార్టింగ్ ఏమొస్తుంది? వాట్. వాట్ డస్, సారీ ఇక్కడ స్మాల్ డి రాయి. వాట్ డస్ మోహన్ ప్లే. వాట్ డస్ మోహన్ ప్లే అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దే లివ్ ఇన్ ముంబై. ఇన్ ముంబై కింద అండర్లైన్. సో అండర్లైన్ పార్ట్ మనం ఆన్సర్లో రాయము. అండర్లైన్ లేనటువంటి పార్ట్ని మనం ఎస్ఆర్న కోసం మార్చాలి. అయితే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ ఉంది. ఏ రూపం? లివ్ అనేది వెర్బ్ వన్. లివ్, లివ్డ్, లివ్డ్ వెర్బ్ వన్ ఉంది ఇక్కడ. వెర్బ్ వన్ ఉంటే అప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? డూ తీసుకోవాలని చెప్పాను. డూ తీసుకోవాలి. డూ తీసుకోండి. డూ తీసుకొని సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దే. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి. అంటే ఇదే వెర్బ్ వన్ రాయాలి. లివ్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలా. ఇప్పుడు ఈ అండర్లైన్ పార్ట్కి సరిపోయే WH వర్డ్ రాయాలి. ఇన్ ముంబై అంటే వాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు? ముంబైలో. ఇన్ ముంబై ప్లేస్ నుంచి చెబుతుంది, లొకేషన్ చెబుతుంది. కాబట్టి వేర్ రాయాలా. వేర్. వేర్ డూ దే లివ్. వేర్ డూ దే లివ్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి, సీ సా ఏ ఫిల్మ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ కింద అండర్లైన్. రిమైనింగ్ పార్ట్ మనం ఎస్ఆర్నో క్వశ్చన్లో మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, కానీ లేదు. ఇక్కడ V2 ఉంది. వెర్బ్ 2 ఉంటే హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సి. స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్. డిడ్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. అంటే డిడ్ సి. డూ ప్లస్ వెర్బ్ వన్. డజ్ ప్లస్ వెర్బ్ వన్ అంటే డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ దీనికి V1 ఏంటి? వెర్బ్ 2 సా. మరి వెర్బ్ 1 ఏంటి? సి. ఎందుకంటే సి సా సీన్. సి సా సీన్. సా అనేది వెర్బ్ 2, దానికి వెర్బ్ 1 ఏమవుద్ది? సి. కాబట్టి డూ డస్ డిడ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ 1 రాయాలి ఎప్పుడైనా సరే. మెయిన్ అర్థమైందా? డిడ్ సి సి. డిడ్ సి సి. ఇంకేం మిగిలిపోయిందండి ఇక్కడ? ఏ ఫిలిం అంటే ఆడిచ్చిన అండర్లైన్ కాకుండా రిమైనింగ్ అని ఇక్కడ రాయాలి. క్వశ్చన్ మార్క్. డిడ్ సి ఏ ఫిలిం. ఇప్పుడు దీనికి సూటబుల్ అయినటువంటి WH వర్డ్ లాస్ట్ నైట్ అన్నాడు. లాస్ట్ నైట్ అంటే టైం. టైం అంటే ఏమవుతుంది ఇక్కడ? వెన్. వెన్ ఏం రాయాలండి? వెన్. వెన్ డిడ్ సి సీ ఏ ఫిల్మ్. వెన్ డిడ్ సి సీ ఏ ఫిల్మ్. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్. ఐ వాచ్డ్ దిస్ మూవీ 3 times. 3 times కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ చూడండి, రిమైనింగ్ పార్ట్లో వాచ్డ్ అంటే వెర్బ్ 2 ఇచ్చాడు తప్ప హెల్పింగ్ వెర్బ్ ఇవ్వలేదు. వెర్బ్ 2 ఇచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకుంటాము? డిడ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ. డిడ్ తర్వాత ఐ రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. రాసి దీనికి మళ్ళీ వెర్బ్ 1 రాయాలి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇప్పుడు వెర్బ్ 1 అనే ఫాలో అవుతాయి. సో వెర్బ్ 2 ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్గా డిడ్ తీసుకోవాలి. ఇక్కడ వెర్బ్ 1 ఉంది కాబట్టి డూ తీసుకోవాలి. వెర్బ్ 1కి SRES ఉంది కాబట్టి డస్ తీసుకోవాలి. అప్పుడు తర్వాత సబ్జెక్ట్ రాయాలి. మళ్ళీ ఈ వెర్బ్కే వెర్బ్ 1 రాయాలి. వాచ్డ్కి వెర్బ్ 1 ఏంటి? వాచ్. ఇంకా రిమైనింగ్ ఏంటి మిగిలిపోయిందండి ఇక్కడ? దిస్ మూవీ. చివరన క్వశ్చన్ మార్క్. డిడ్ ఐ వాచ్ దిస్ మూవీ? ఎస్ అన్న క్వశ్చన్ అయింది. ఇప్పుడు ముందున ఒక WH వర్డ్ రాయాలి. 3 times ఉంది. 3 times ఫ్రీక్వెన్సీ చెప్తుంది. 3 times 4 times అని. అప్పుడు ఏమో చెప్పాలి? హౌ మెనీ టైమ్స్. అంటే హౌ మెనీ టైమ్స్. హౌ మెనీ టైమ్స్. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ వాచ్ దిస్ మూవీ. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ 100 rupees కింద అండర్లైన్ చేస్తుంది. ద బుక్ కాస్ట్స్ 100 rupees. 100 rupees కింద అండర్లైన్ చేయడం అనేది జరిగింది. దానికి మనం WH క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయాలి. అయితే ఇక్కడ రిమైనింగ్ పార్ట్ని SRNO క్వశ్చన్లో మార్చాలంటే ఇక్కడ వెర్బ్ 1కి S ఉంది. వెర్బ్ 1కి S ఉంది. S ఉంటే ఇప్పుడు మనము హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి.
డస్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద బుక్. డస్ ద బుక్ రాసి డస్ తర్వాత అయినా సబ్జెక్ట్ రాసి V1 రాయాలా. డూ తర్వాత అయినా సబ్జెక్ట్ రాసి V1 రాయాలా. డిడ్ తర్వాత అయినా సబ్జెక్ట్ రాసి V1 రాయాలా. మరి కాస్ట్కి V1 అంటే కాస్ట్ కదా, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 100 రూపీస్, సారీ ఇక్కడ కాస్ట్ 100 రూపీస్ సరిపడే WH వర్డ్ని రాయాలి. 100 రూపీస్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? క్వాంటిటీ, ప్రైజ్ చెప్తుంది. ప్రైజ్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? హౌ మచ్ అని రాయాలి. హౌ మచ్. హౌ మచ్ డస్ ద బుక్ కాస్ట్. ఇది సబ్జెక్ట్ అండి, ఇది సబ్జెక్ట్. హౌ మచ్ డస్ ద బుక్ కాస్ట్ అని రాయాలి. నెక్స్ట్ హీ ట్రావెల్డ్ 50 kilometers టు అటెండ్ ద ఫంక్షన్. టు అటెండ్ ద ఫంక్షన్ కింద అండర్లైన్ చేశాడు. దాని చూడండి, రిమైనింగ్ పార్ట్లో మనం SR/No క్వశ్చన్స్ రాయాలి. అంటే రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ ఇక్కడ ట్రావెల్డ్ అని ఇచ్చాడు, అంటే V2 ఇచ్చాడు. V2 ఇస్తే ఏం రాసుకోవాలంటే డిడ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి? హీ. డిడ్ హీ. దీనికి V1 రాయాలి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ దీనికి V1 ట్రావెల్. ఓకేనా? డిడ్ హీ ట్రావెల్. ఇంకేం మిగిలిపోయింది అక్కడ? 50 km క్వశ్చన్ మార్క్. ఆడిచ్చిన అండర్లైన్ పార్ట్ మరి ఆన్సర్లో రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిడ్ హీ ట్రావెల్ 50 km రాయాలి. ఇప్పుడు టు అటెండ్ ద ఫంక్షన్కి సరిపడే WH వర్డ్ రాయాలి. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? వాడు 50 km ట్రావెల్ చేశాడు. ఎందుకు? ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి. సో టు అటెండ్ ద ఫంక్షన్ అనేది దేని చెబుతుంది? పర్పస్, రీజన్. పర్పస్ అని చెప్తే ఏం రాయాలి? వై రాయాలా. వై. వై డిడ్ హీ ట్రావెల్ 50 kilometers. వై డిడ్ హీ ట్రావెల్ 50 kilometers. నెక్స్ట్ అండి, షీ గోస్ టు స్కూల్ డైలీ. షీ గోస్ టు స్కూల్ డైలీ. డైలీ కింద అండర్లైన్ చేశాడు. రిమైనింగ్ పార్ట్ మనం SR/No క్వశ్చన్లో మార్చాలి. అయితే ఇక్కడ వెర్బ్ 1కి S ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సి. డస్ సి అంటే దీనికి వెర్బ్ 1 ఏంటి? గో. వెర్బ్ 1 ఏంటి? గో. డస్ సి గో. ఇంకేంటుంది ఇక్కడ? టు స్కూల్. చివరిన క్వశ్చన్ మార్క్. గోస్ ఉంది కాబట్టి, అంటే వెర్బ్ 1కి ES ఉంది కాబట్టి డస్ తీసుకోవాలి. సబ్జెక్ట్ రాయాలి. దీనికి వెంటనే వెర్బ్ 1 రాయాలి. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. రిమైనింగ్ ఏం మిగిలిపోయింది రాయండి. ఆడిచ్చిన రెడ్ మార్కులు ఇచ్చినటువంటి అండర్లైన్ పార్ట్ మాత్రం మనం రాయకూడదు. ఇప్పుడు దానికి WH వర్డ్ రాయాలి. డైలీగా. డైలీ. ట్వైస్ ఏ వీక్. ఓకేనా? ట్వైస్ ఏ వీక్ అని, ట్వైస్ ఏ ఇయర్ అని అలాగ ఇచ్చినప్పుడు హౌ ఆఫెన్ అని రాయాలి. హౌ ఆఫెన్. హౌ ఆఫెన్ డస్ హీ గో టు స్కూల్. నెక్స్ట్ అండి, హీ టేక్స్ వైన్ ట్వైస్ ఏ వీక్. హీ టేక్స్ వైన్ ట్వైస్ ఏ వీక్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ పార్ట్లో టేక్స్ అని ఉంది. అంతే. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలా? వెర్బ్ 1కి S ఉంటే డస్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హీ. దీనికి వెర్బ్ 1 ఏంటి? టేక్. డస్ సబ్జెక్ట్ V1. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డస్ హీ టేక్. తీసుకొని ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? వైన్. క్వశ్చన్ మార్క్. వైన్ పక్కన క్వశ్చన్ మార్క్. అయితే ట్వైస్ ఏ వీక్. ట్వైస్ ఏ వీక్ అని ఇచ్చిన, డైలీ అని ఇచ్చిన, అవి ఏంటంటే హౌ ఆఫెన్ అంటే ఎన్నిసార్లు అని అర్థం. హౌ ఆఫెన్. హౌ ఆఫెన్ డస్ హీ టేక్ వైన్ అంటే ట్వైస్ ఏ వీక్ అని అర్థం. హౌ ఆఫెన్ డస్ హీ గో టు స్కూల్. డైలీగా వెళ్తుందని అర్థం. సో డైలీ ఇలాగా ట్వైస్ ఏ వీక్, త్రైస్ ఏ వీక్ని, ట్వైస్ ఏ మంత్ అని అలాగ ఇచ్చినప్పుడు హౌ ఆఫెన్ అని తీసుకోండి. ఇది హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ, డస్, డిడ్ తీసుకోవాలి. డూ సబ్జెక్ట్ ప్లస్ V1. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెంటెన్స్లో బీ ఫామ్ వెర్బ్స్ మాత్రం ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అవి మాత్రం ఉంటాయి. ఇంకే వెర్బులు ఉండవు. దాని తర్వాత ఒక కాంప్లిమెంట్ ఉంటుంది. కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ముందు ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ వెర్బ్సే ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ గురించే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ గురించి చెప్పిన విషయమే పక్కన ఉంటుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఓకేనా? అలాంటప్పుడు ఆ కాంప్లిమెంట్ అనేది అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది సబ్జెక్ట్ ముందు ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వెర్బ్స్ ప్లస్ కాంప్లిమెంట్. బీ ఫామ్ వెర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు మాత్రం ఉంటాయి. ముందు సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ కాంప్లిమెంట్ ఉంటుంది. సబ్జెక్ట్ గురించే ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాంప్లిమెంట్ అనేది. ఆ కాంప్లిమెంటు పర్సన్ అయితే హూ రాయాలి. ఆ కాంప్లిమెంట్ థింగ్ కానీ యానిమల్ కానీ అయితే వాట్ రాయాలి.
ఈ కాంప్లిమెంట్ అనేది ప్లేస్ గురించి అయితే వేరు రాయాలి. ఈ కాంప్లిమెంట్ అనేది యాడ్జెక్టివ్ అయితే హౌ రాయాలా. హౌ యాడ్జెక్టివ్ అయితే హౌ రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్టు తర్వాత బీఫామ్ వెర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏదైనా ఉండొచ్చు. షీ ఈజ్, దే వర్, హీ వాజ్, ఐ ఆమ్, ఆ విధంగా సబ్జెక్టు బీఫామ్ వెర్బ్ ఉండి పక్కన ఆ సబ్జెక్ట్ గురించి చెప్పి ఒక కాంప్లిమెంట్ ఉంటే ఆ కాంప్లిమెంట్ కింద అండర్లైన్ గీసినప్పుడు దానికి డబుల్ హెచ్ క్వశ్చన్ టైప్ మనం ఫామ్ చేయాలంటే ఆ కాంప్లిమెంట్ అనేది పర్సన్ అయితే హూ రాయాలి, థింగ్ అన యానిమల్ అయితే వాట్ రాయాలి, ప్లేస్ అయితే వేర్ రాయాలి, యాడ్జెక్టివ్ అయితే హౌ రాయాలి. హౌ ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉందో చెప్తుంది అనమాట, అందుకే యాడ్జెక్టివ్ అవుతుంది కూడా హౌ అని రాయాలి అప్పుడు. ఓకేనా, చూద్దాం. ఈజ్ మై ఫాదర్. ఈజ్ మై ఫాదర్లో మై ఫాదర్ కింద అండర్లైన్. ఇక్కడ చెప్పండి సబ్జెక్టు బీఫామ్ వెర్బ్ పక్కన కాంప్లిమెంట్. ఇది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఫాదర్ ఎవరు? అతనే. ఈజ్ మై ఫాదర్ అంటే అతనే. సబ్జెక్ట్ గురించి చెప్తుంది కానీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు అండర్లైన్ పార్ట్ కాకుండా మిగతా దాన్ని మనం అంతకుముందు రూల్ ప్రకారంగా ఈజ్నే మనం హెల్పింగ్ వర్బ్ కింద తీసుకొని హెల్పింగ్ వర్బ్ ముందు రాసి ఈ సబ్జెక్ట్ని తర్వాత రాయండి. ఈజ్ హీ రాసి చివరి క్వశ్చన్ మార్క్ పెట్టండి. ముందున్న హెల్పింగ్ వర్బ్ ఇది ముందు రాసి సబ్జెక్ట్ తర్వాత రాసి క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది? సబ్జెక్టు బీఫామ్ వెర్బ్ ఒక కాంప్లిమెంట్. ఇది సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది. అలాంటప్పుడు ఇది పర్సన్ అయితే ఏం రాయమని చెప్పాను? హూ రాయాలి. హూ ఈజ్ హీ ఆన్సర్. హూ ఈజ్ హీ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ డాగ్. డాగ్ కింద అండర్లైన్. ఇక్కడ చూడండి సబ్జెక్టు బీఫామ్ వెర్బ్ మాత్రం ఉంది. దిస్ ఈజ్ ఎ డాగ్. డాగ్ ఎవరు? దిస్. దిస్ డాగ్ ఒకటే అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ రెండు ఒకటే. నెక్స్ట్ ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. సబ్జెక్ట్ ఏంటి? దిస్. మన రూల్ ప్రకారంగా అండర్లైన్ లేని పార్ట్ని అండర్లైన్ ఇవ్వని పార్ట్కి హెల్పింగ్ వర్బ్ ముందు రాయండి. ఈజ్ దిస్ తర్వాత రాయండి. ఈజ్ దిస్ క్వశ్చన్ మార్క్. ఈజ్ దిస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సబ్జెక్టు బీఫామ్ వెర్బ్ కాంప్లిమెంట్ ఉంటే అప్పుడు అది యానిమల్ అయితే ఏం తీసుకోమని చెప్పుకోవాలి? థింగ్ కానీ వాట్ తీసుకోవాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ డాగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ ఇన్ ద బ్యాంక్. ఈజ్ ఇన్ ద బ్యాంక్. రిమైనింగ్ పార్ట్ని మనం ఎస్ఆర్లో కోసం మార్చేద్దాం. ఇది హెల్పింగ్ వర్బ్ పెట్టి ఈజ్, సబ్జెక్ట్ ఏంటి? హీ. సో హెల్పింగ్ వర్బ్ను ముందు రాద్దాం. ఈజ్, సబ్జెక్ట్ తర్వాత రాద్దాం. హీ. ఈజ్ హీ క్వశ్చన్ మార్క్. సబ్జెక్టు పక్కన బీఫామ్ వర్బే ఉంది. ఈజ్ ఇన్ ద బ్యాంక్. ఇతను ఎక్కడున్నాడు ఇతని గురించి చెప్తుంది. ఇది ప్లేస్ గురించి చెప్పింది. ప్లేస్ గురించి చెప్తుంది ఇది ఈ కాంప్లిమెంట్ అనేది. ఓకేనా. ఈ సబ్జెక్టు ఎక్కడున్నాడో చెప్తుంది ఇది కాబట్టి వేర్. వేర్ ఈజ్ హీ. వేర్ ఈజ్ హీ. మామూలుగానే ఇది ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి వేర్ రాసివచ్చు. ఈజ్ ముందు రాయాలి, హీ తర్వాత రాయాలి. ఈజ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఈజ్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఇది ప్లేస్ గురించి చెప్తుంది కాబట్టి వేర్ రాసివచ్చు. ఆ రూల్ ప్రకారం చేసిన రైటే. నెక్స్ట్ అండి షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కింద అండర్లైన్. డిసప్పాయింట్ కింద అండర్లైన్. ఏ గుడ్ బాయ్ కింద అండర్లైన్. చూడండి షీ ఈజ్ బ్యూటిఫుల్. అసలు అండర్లైన్ లేని పార్ట్ని ముందు మార్చేద్దాం. ఈజ్ షీ క్వశ్చన్ మార్క్. ఈజ్ హెల్పింగ్ వర్బ్ ముందు రాసాం, సబ్జెక్ట్ తర్వాత రాసాం. ఇప్పుడు బ్యూటిఫుల్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు బీఫాము యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ ఇది అంతేనా. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అంటే సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది. బీఫామ్ అనేది యాడ్జెక్టివ్ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది. కాంప్లిమెంట్ ఇది. సబ్జెక్టు బీఫామ్ వర్బ్ కాంప్లిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది యాడ్జెక్టివ్ గాని ఇచ్చినట్లయితే ఏం రాయాలి? హౌ రాయాలి. హౌ ఈజ్ షీ. హౌ ఈజ్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్. మోహన్ వాజ్ డిసప్పాయింటెడ్. రిమైనింగ్ పార్ట్ని మనము ఎస్ఆర్న క్వశ్చన్లో మార్చేద్దాం. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ముందు రాయాలి వాజ్ రాయాలి, తర్వాత మోహన్ రాయాలి క్వశ్చన్ మార్క్. అంతేనా. హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, సబ్జెక్ట్ తర్వాత రాసాం. ఇప్పుడు డిసప్పాయింటెడ్కి ఏమి రాయాలి? సబ్జెక్టు బీఫామ్ వర్బ్. డిసప్పాయింటెడ్ అనేది ఏంటి తెలిసిన? యాడ్జెక్టివ్. డిసప్పాయింటెడ్ అనేది యాడ్జెక్టివ్. అతని యొక్క స్థితిని చెప్పింది యాడ్జెక్టివ్. ఓకేనా. మోహన్ యొక్క స్థితిని చెప్పింది డిసప్పాయింట్ అయ్యాడని. ఇది యాడ్జెక్టివ్. సో ఈ విధంగా సబ్జెక్టు బీఫామ్ వర్బ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ ఉండి ఇక్కడ యాడ్జెక్టివ్ ఇచ్చినట్లయితే ఆ యాడ్జెక్టివ్ కింద అండర్లైన్ ఇచ్చినట్లయితే దాని బదులుగా ఏం రాయాలి? హౌ రాయాలి. హౌ వాజ్ మోహన్. మోహన్ ఎలా ఉన్నాడు? డిసప్పాయింట్ అయ్యాడు. ఓకేనా. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏంటి? ఇక్కడ ఈజ్. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఈజ్ హీ క్వశ్చన్ మార్క్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లో ఆర్టికల్ ఉంది, చివరిన నౌన్ ఉంది. ఇది నౌన్. ఆర్టికల్
అడ్జెక్టివ్ నౌన్, ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ ఈ విధంగా ఉండేటప్పుడు దాని కింద అండర్లైన్ ఇస్తే, ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ ఇచ్చి దాని కింద అండర్లైన్ ఇస్తే వాట్ కైండ్ ఆఫ్ అని రాసి ఈ నౌన్ రాయాలి అక్కడ. వాట్ కైండ్ ఆఫ్ ఇక్కడ నౌన్ ఏంటి ఇచ్చినండి, బాయ్. వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈజ్ హీ, వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈజ్ హీ. ఓకేనండి. ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ ఇచ్చినప్పుడు దానికన్నా అండర్లైన్ ఇస్తే రిమైనింగ్ అంతా మనకు వచ్చిన దాని ప్రకారం చేస్తాం. హెల్పింగ్ వర్బ్ ముందు రాసి సబ్జెక్ట్ తర్వాత రాస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం. ఆర్టికల్ అడ్జెక్టివ్ నౌన్ కానీ ఇచ్చినట్లయితే వాట్ కైండ్ ఆఫ్ అని ఇచ్చి ఇక్కడ ఏ నౌన్ ఇస్తా నౌన్, వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈజ్ హీ అని రాయాలి. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో సబ్జెక్ట్ కిందనే అండర్లైన్ చేస్తాడు, అప్పుడు దానికి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాను, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సబ్జెక్ట్ కింద అండర్లైన్ చేస్తే ఆ సబ్జెక్ట్ కింద అండర్ చేస్తే ఆ సబ్జెక్ట్ పర్సన్ అయితే ఏం తీసుకోవాలి, హూ తీసుకోవాలి. పర్సన్ కాకుండా ఇంకేమైనా సరే వాట్ తీసుకోవాలి. అర్థమైందా? సబ్జెక్ట్ కింద అండర్లైన్ ఇచ్చిస్తే అప్పుడు దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలా రాస్తామంటే ఆ సబ్జెక్టు అండర్లైన్ పార్ట్ పర్సన్ అయితే హూ, రిమైనింగ్ ఏదైనా వాట్. చూడండి, రవి ఈజ్ మై బ్రదర్. రవి స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఇచ్చాడు, అప్పుడు హూ రాసి అండి. మిగతావి మనం ఎస్ఆర్ నా కోసం రూల్ ఏమో ఇక్కడ అవ్వు, డైరెక్ట్ హూ రాసి మిగతాదంతా రాసిడమే. హూ ఈజ్ మై బ్రదర్ చివరన క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్ ప్లేస్లోనే స్టార్టింగ్లోనే అండర్లైన్ ఇస్తే మీరు అక్కడ ఎస్ఆర్ నా క్వశ్చన్ కింద మార్చాల్సిన అవసరం లేదు. హూతో రాసినప్పుడు హూ ఈజ్ మై బ్రదర్, హూ పెట్టడమే. నెక్స్ట్, ఇందుకు పర్సన్ కాబట్టి హూ రాసాం. ద హార్స్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఫస్ట్ స్టార్టింగ్లోనే అండర్లైన్ ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది. అప్పుడు ఆ అండర్లైన్ పార్ట్ సబ్జెక్ట్ అనేది పర్సనా రిమైనింగ్ ఏదైనా అవుతుందా చూసుకోండి. పర్సన్ కాదు కాబట్టి ఏం రాయాలి, వాట్. రిమైనింగ్ రాసేయండి, వాట్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. సెవెన్ క్వశ్చన్ మార్క్. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, లేదా అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్ట్కి అండర్లైన్ ఇచ్చాడు. ఆ అండర్లైన్ ఇచ్చినప్పుడు సబ్జెక్టే అండర్లైన్ పార్ట్ అయినప్పుడు అది పర్సన్ కాకపోతే వాట్ పెట్టేయండి. కాబట్టి హైదరాబాద్ పర్సన్ కాదు కాబట్టి వాట్ రాసి మిగతాదంతా రాసేయండి. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్లో ఒక మోడల్ పేపర్ కూడా ఇచ్చాడు బ్లూ ప్రింట్తో పాటు. అందులో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 37లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇది చూడండి. ఇది మనకి 10 మార్కులకి ఇచ్చాడు. 10 మార్కులు ఇచ్చి ఇందులో 5 ఇంట్ల కింద 5 అండర్లైన్ పార్ట్స్ ఉంటాయి. అంటే 5 క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి. ఒక్కో దానికి 2 మార్కులు, 5 రెళ్ళు 10 మార్కులు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఈ, ఈ ABCDE 5 క్వశ్చన్లు మనము ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏ క్వశ్చన్ చూద్దాం. ఏ క్వశ్చన్ చూసేటప్పుడు ఏ క్వశ్చన్ మనం ఎక్కడ అండర్లైన్ చేసాం చూడండి. గ్రిఫిన్ ద సైంటిస్ట్ దీనికన్నా అండర్లైన్ చేశాడు. ఏ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఏ క్వశ్చన్ అని అర్థం. హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ సెంటెన్స్ అంతా ఎంతవరకు ఉందని అర్థం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్ అనుకోండి. అందులో స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది. సో సెంటెన్స్ స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ ఉంటే ఆ అండర్లైన్ పార్ట్ పర్సన్ అయితే హూ. అదే స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ప్లేస్లో అండర్లైన్ ఉండి అది పర్సన్ కాకపోతే వాట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది మరియు ఇది పర్సన్, ఇది గ్రిఫిన్ ద సైంటిస్ట్ పర్సన్ కాబట్టి స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఉండి దానికి WHO కోసం ఫ్రేమ్ చేయాలంటే చాలా ఈజీ. ఇది పర్సన్ అయితే హూ పెట్టి రాసిడమే. హూ రాసి రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసియండి. మరి ఎస్ఆర్ నా క్వశ్చన్స్ ఏవి మార్చవసరం లేదు. ఓకేనా? ఎస్ఆర్ నా క్వశ్చన్ల రూపంలో మరి మార్చాల్సిన అవసరం లేదు. ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ చివరన క్వశ్చన్ మార్క్. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఎక్కడి నుంచే ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. ఇంతవరకు క్వశ్చన్, ఇంతవరకు సెంటెన్స్. ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. ఈ రెండే సెంటెన్స్లో కూడా స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది. అంటే సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది. సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది అంటే అది పర్సన్ అయితే హూ, పర్సన్ కాకపోతే వాట్. మరి ఇక్కడ హ్యూమన్ బాడీ స్టార్టింగ్లోనే అండర్లైన్ పార్ట్ ఉంది. ఇంతవరకు సెంటెన్స్ ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్ అని స్టార్టింగ్లో అండర్లైన్ పార్ట్ ఉంది. ఇక్కడ హ్యూమన్ బాడీ అనేది పర్సన్ కాదు, థింగ్. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? వాట్ రాయాలి.
ఎటు రాయాలి వాట్ రాసి స్టార్టింగ్లోనే అండర్ పార్ట్ ఉంటే ఇక్కడ పర్సన్ అయితే హూ పర్సన్ కాకపోతే వాట్ పెట్టి రిమైనింగ్ అంతే యాస్టీజ్గా రాసియండి. మరి ఎటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా. వాట్ కుడ్ బికమ్ ఇన్విజిబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కదా అండర్ పార్ట్ ఇది దీనికి కంటిన్యూస్ సెంటెన్స్ ముందుందా తర్వాత చూడండి ఇక్కడ ఉందని చూసుకోండి. హిజ్ బాడీ బికేమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ షీట్ ఆఫ్ గ్లాస్. ఇది మెయిన్ సెంటెన్స్. అంటే ఈ అండర్లైన్ పార్ట్కి ముందు ఒక సెంటెన్స్ ఉంది ఏంటి హిజ్ బాడీ బికేమ్ అంటే అండర్లైన్ పార్ట్ స్టార్టింగ్లో లేదు చివర్లో ఉంది. సో రిమైనింగ్ పార్ట్ని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్లో మార్చాలి. ఇప్పుడు హిజ్ బాడీ బికేమ్ అనేది V2, హిజ్ బాడీ అనేది సబ్జెక్ట్. సో V2 ఇచ్చి దానికి ఎస్ఆర్ నో క్వశ్చన్ రాయాలంటే ఏం తీసుకోవాలి డిడ్ రాయాలి. సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటి కూడా డిడ్ హిజ్ బాడీ వెర్బ్ 2 కాబట్టి డిడ్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి హిజ్ బాడీ మళ్ళీ V1 రాయాలి. బికేమ్కి V1 ఏంటి బికమ్. డిడ్ హిజ్ బాడీ బికమ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ దేనికి సంబంధించింది దాని డబుల్ హెచ్ వర్డ్ ఏంటి హిజ్ బాడీ బికేమ్ అన్నాడు అంటే ఆ బాడీ మారింది. ఎలా మారింది హ్యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ షీట్ ఆఫ్ గ్లాస్ అంటే గాజు గ్లాస్ లాగా పారదర్శకంగా మారిందని. సో బికేమ్ తర్వాత అండర్లైన్ పార్ట్ ఉందంటే హౌ అనే రాయాలి. ఎందుకంటే ఎలా మారిందో చెప్తుంది అనమాట. బికేమ్ అంటే మారడం కాబట్టి హౌ వస్తుంది కదా. సో ఈ అండర్లైన్ పార్ట్ అంతా ఎలా మారింది అనే మీనింగ్ ఇస్తుంది కాబట్టి హౌ రాయాలి. హౌ డిడ్ హిజ్ బాడీ బికమ్. మళ్ళీ చెప్తున్నాను ఇది అండర్లైన్ పార్ట్ దాని ముందు మెయిన్ సెంటెన్స్ ఉంది దానిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో మార్చాలి. ఇది వెర్బ్ 2 ఉంది ఇది సబ్జెక్టు. వెర్బ్ 2 ఉంటే ఏం రాయాలా డిడ్ రాయాలి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. డిడ్ రాసి సబ్జెక్ట్ రాసి తర్వాత మళ్ళీ V1 రాయాలి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. బికేమ్కి V1 ఏంటి బికమ్ బికమ్. నెక్స్ట్ ఇదంతా కూడా హౌ ఎలా మారిందని చెప్తుంది కాబట్టి అండర్ పార్ట్ హౌ రాసాం. ఓకేనా హౌ. నెక్స్ట్ సి అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డి. క్వశ్చన్ నెంబర్ డి ఎక్కడి వరకు ఉంది సెంటెన్స్ చూడండి ఇక్కడ నుంచి ఉందండి. గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లా పర్సన్. ఇంతవరకు మన సెంటెన్స్ ఈ పార్ట్కి అండర్లైన్ ఉంది. సో రిమైనింగ్ పార్ట్ మనము ఎస్ఆర్ నో క్వశ్చన్లో మార్చుకుందాం. రిమైనింగ్ పార్ట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి వాజ్. సబ్జెక్ట్ ఏంటి గ్రిఫిన్. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందు తీసారండి వాజ్ సబ్జెక్ట్ ముందు తీసుకెళ్ళండి తర్వాత తీసుకెళ్ళండి గ్రిఫిన్. ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ రాదర్ చివరన క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటెన్స్ డీకి వస్తుంది. అయితే ఇది అండర్లైన్ పార్ట్. రిమైనింగ్ పార్ట్ని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్లో మార్చేస్తాం. హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకొచ్చాం వాజ్ సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళాం గ్రిఫిన్ రాదర్ రాసి. ఇప్పుడు చూడండి ఇది ఆర్టికల్ యాడ్జెక్టివ్ నౌన్. ఆర్టికల్ యాడ్జెక్టివ్ నౌన్ ఉన్నప్పుడు ఏం చెప్పాను వాట్ కైండ్ ఆఫ్ అని పెట్టాలి. వాట్ కైండ్ ఆఫ్ పెట్టి ఈ నౌన్ ఇక్కడ యాడ్ చేయండి. వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఏంటి ఉంది పర్సన్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వాజ్ గ్రిఫిన్ రాదర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ వరకు చూసుకోండి. ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. పగ ప్రతీకారంతో ఇంటికి నిప్పంటించాడు. సో ఇది అండర్లైన్ పార్ట్. ఇది స్టార్టింగ్లో ఉందంటే సబ్జెక్ట్ కదా సార్ అనుకోకండి. సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇది సబ్జెక్ట్ ఇది వెర్బ్ ఇది V2 ఇది సబ్జెక్ట్. అర్థమైందా. ఇది ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఇది. ఇప్పుడు దీనిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లో మారుద్దాం. సెట్ అనేది V2 ఇస్తే ఏం రాయాలా డిడ్ రాయాలి. సబ్జెక్ట్ ఎట్ రాయాలి గ్రిఫిన్. డిడ్ రాసి సబ్జెక్ట్ రాసి మళ్ళీ దానికి వెర్బ్ అనేది సెట్. ఎందుకంటే సెట్కి 3 రూపాయలు ఒకటే సెట్. ఇంకేముండిపోయింది ఫైర్ టు ద హౌస్ చివరి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అండర్లైన్ పార్ట్కి ఏం రాయాలి ఇన్ రివెంజ్. అడు అంటించాడు. ఎందుకు నిప్పంటించాడు పగ ప్రతీకారం ఉండడం వల్ల ఇన్ రివెంజ్. అప్పుడు వై అనే ఆన్సర్ క్వశ్చన్ డబుల్ హెచ్ వర్డ్ రాయాలి. వై డిడ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. ఎందుకు నిప్పంటించాడంటే ఇన్ రివెంజ్ అతనికి పగ ఉంది ప్రతీకారం ఉంది అందువల్ల నిప్పంటించాడు అర్థం. సో ఈ అండర్లైన్ పార్ట్ రీజన్ లేదా పర్పస్ని తెలియజేస్తుంది కాబట్టి వై రాయాలి. ఓకేనా. ఇలా రాస్తే మనకి ఈజీగా 10 మార్క్స్ వస్తాయండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా రాసేటప్పుడు ఎస్ఆర్ నా క్వశ్చన్స్లో మార్చి డబ్ల్యూహెచ్ వర్డ్ తప్పు రాసినా 1 మార్క్ ఇస్తాడు. ఎస్ఆర్ నా క్వశ్చన్ స్ట్రక్చర్ బాగా రాస్తే 1 మార్క్ ఇస్తాడు. డబ్ల్యూహెచ్ వర్డ్ తప్పు రాసినా సరే, డబ్ల్యూహెచ్ వర్డ్ కూడా కరెక్ట్ రాస్తే అప్పుడు 2 మార్క్స్ ఇస్తాడు. అలాగా 5 రెళ్ళు 10 మార్కులు. ఓకేనండి, థ్యాంక్ యూ.